ఫామ్ హౌస్ అనగానే అందరికి టక్కున యాదికొచ్చేది కేసీఆర్ సార్ బాయే. తెలంగాణ రాకముందుకు ఓ పారి ఇలేకర్లను దోల్కపోయి వ్యవసమంతా చూపించుకుంటా ఎకరంలా ₹1,00,00,000 పంట తీస్తున్నట్టు చెప్తే రైతన్నలు పరిశాన్ అయినరు. అప్పటికి ఇప్పటికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ తరికే మారిందటుల్లో. ఆ దినాన దగ్గరుండి దోల్కపోయిండ్రు గాని ఇప్పుడు పురుగును సుతాటు రానియరు. దీని తర్వాత అంత పేరు సంపాదించిన ఫామ్ హౌస్ ఏదంటే జన్వాడ ఫామ్ హౌస్. అది పెద్ద సార్దైతే ఇది చిన్న సార్ది. ఇంతకు కొత్త ముచ్చటైంది అంటారా? ఇగో గిది. ఇవాళ రామన్న ఫామ్ హౌస్ కాడికి ఆఫీసర్లు పోయిండ్రు. రెవెన్యూ, ఇరిగేషన్, సర్వేయర్ ముగ్గురు వచ్చి కొలతలేసిండ్రు. ఈడికెళ్ళి పుల్కాపూర్ ఫిరంగి నాలా పోతుంది. అది కబ్జా చేసిండ్రనే లొల్లి నడుస్తుంది. ఇది ఇక్కడ జన్వాడ నుంచి స్టార్ట్ చేస్తే బుల్కాపూర్ వరకు ఉంటుంది. శంకర్పల్లిలో చాలా పెద్ద నాలా, ఇది బుల్కాపూర్ వరకు ఉంటుంది. కూలగొడతారనే ప్రచారం కాగానే మొన్న హైకోర్టుకు పోయిండు రామన్న దోస్తు ప్రదీప్ రెడ్డి. అందరికి ఒకటే రూల్స్, ఆపే ముచ్చటే ఉండదు, కాకుంటే మొదలు కాయిదాలు చూడు అని కోర్టు చెప్పింది. అందుకే ఇవాళ వచ్చి కొలుసుకపోయినట్టుండ్రు. రిపోర్టు పెద్ద ఆఫీసర్ ఇస్తే ఏం చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారట. సర్వేర్ గారు కొత్తగా వచ్చిండ్రు. ఆయన కూడా ఒకసారి ఫిజికల్ గా ఫీల్ చూస్తేనే ఏదైనా క్లారిటీ వస్తుంది రేపు పొద్దున్న మిషన్ పెట్టడానికి. ఇదే ఏరియాలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సార్ కూడా రూల్స్ తప్పి ఫామ్ హౌస్ కట్టిండని కేటీఆర్ సార్ అన్నాడు కదా. కేటీఆర్ గారికి కొంచెం తెలియదు, ఎందుకంటే చెప్పిన వాళ్ళు విని ఏదో అంటున్నారు కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా. ఇది మన తప్పని అనుకుంటే నాకు నోటీస్ ఇస్తే నేనే ముందు ఊల్చేస్తా అంటున్నా కదా. ఇక హైదరాబాద్ బండ్లగూడలో చెరువును కబ్జా చేసి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్ సార్ కాలేజీ కట్టిండని బీజేపీ లీడర్లు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు భయపడకండి, ఎంఐఎంఓలు చెరువులను కబ్జా చేసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో దానికి డిమాలిష్ చేయాలని ఇంత కంప్లైంట్లు పెరుగుతుండే వరకు చెప్పున్నే హైడ్రా పోలీస్ స్టేషన్ సురువు చేస్తామన్నాడు కమిషనర్ రంగనాథ్ సారు. కబ్జాలు జరిగినట్టు తేలితే నోటీసులు ఇవ్వకుండానే కూలగొట్టే పవర్ ఉంటదన్నాడు. మినిస్టర్స్ అయినా వాళ్ళు ఇంకెవరైనా కానీ కూడా వాళ్ళది రేపు డిమాలిష్ అవుతుంది, అది ఎఫ్టీఎల్ ఉంటే. అంత మంచిగానే ఉన్నది కానీ ఆ బంగ్లాలకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ల సంగతి ఏంది సారు? సర్వే నెంబర్లు మార్చడం, లేకపోతే అక్కడ అసలు పర్మిషనే లేకుండా టోటల్గా ఇవ్వటం, ఇట్లాంటి వాటి మీద పెడుతున్నాం. కానీ అందరు అధికారులు కూడా మేము తీసుకురావాలని కాదు, చాలా గ్లేరింగ్గా మిస్టేక్ చేసిన వాళ్ళని మటుకు డెఫినెట్గా వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తాం. గివుల్లా ఇయాల్టి హైడ్రా అసలు ముచ్చట్లు.